డిఐజీ గారి కూతుర్నే పెళ్లి చేసుకుంటున్నాడంటే మనోడు సామాన్యుడు కదలోయ్. రండి. అసలు ఏంది రమేష్, రాజ్, ఏమిటిదంతా? నీకు చెప్పలేదు కదా ఇవాళ నన్ను ఇస్తారా? నన్ను ఎందుకు మోసం చేశావు? ఫ్రెండ్ పిలవలేదని. ఎక్స్క్యూజ్ మీ, ఎలాగూ ఫంక్షన్కి వచ్చావు కదా, డిన్నర్ చేసి వెళ్ళు. వెళ్ళు. రై, స్నేహమే జీవితం అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, అలా అనుకుని అన్నీ పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా కన్నబిడ్డ ట్రీట్మెంట్కి డబ్బులు లేక ఆసుపత్రిలో పడను దానికంటే ఒక స్నేహితుడిగా నువ్వు నాకు చేసిన మోసమే నన్ను ఎక్కువ బాధిస్తుంది. రాజ్. అల్లుడు గారు, ఎనీ ప్రాబ్లం? అబ్బే ఏం లేదు మా గారు, వాళ్ళ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో చేర్చారట. టైం కానీ టైంలో వచ్చి డబ్బులు అడుగుతున్నాడు. నేను మేనేజ్ చేస్తానండి, యూ క్యారీ ఆన్. ఓకే. విన్నావుగా, తర్వాత కనిపించు. నీకు కావాల్సిన డబ్బు నీ మోహన పడేస్తాను. దాంతో నీ కూతురికి ట్రీట్మెంట్ ఇప్పించుకో. రాస్కెల్, నా దగ్గర డబ్బులు కాజేసి ఇప్పుడు నాకు ముష్టి పడేస్తానంటావా? డబ్బు తీసుకుని ఎస్ఐ గారు, నన్ను వదిలిపెట్టండి. నా బిడ్డ హాస్పిటల్లో చావుబతుల మధ్య ఉంది. ప్లీజ్. డిఐజీ గారు అల్లుని కొడతావరా? నువ్వు అరిచి పెట్టినా కూడా నేను వదలను. అంత మాట్లాడకండి, నన్ను నమ్మండి, మీకు ధనం పెడతాను. ప్లీజ్. షట్ అప్. మై గాడ్. అక్షయ, ఇంతవరకు రాలేదండి. ఏం జరిగిందోనమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. అక్షయ, ఏమైందమ్మా? సిస్టర్, సిస్టర్, ఏమైంది? డాక్టర్ గారు, పాపకు ఊపిరాటం లేదు. అక్షయ, అక్షయ. డాడీ, డాడీ వచ్చేస్తారమ్మా, డాడీ వచ్చేస్తారు. డోంట్ వరీ, డోంట్ వరీ. డాడీ, డాడీ. డాడీ, డాక్టర్. ఒక్కసారి డాడీని పిలువు మమ్మీ. ఏంటమ్మా? అక్షయ. డాడీ, డాడీ.
పాప ఫాదర్ని. సార్ పాప చనిపోయింది. అఖి, రే డాడీ వచ్చాడులేమ్మా, లేగరా. పాప మాకిది మామూలేరా. ఐఎమ్ సారీ కన్నా, రాత్రి రాలేకపోయాను. నాన్న లేకరా. ఇక పాప మనకి లేదురా. అఖి లేమ్మా, మిక్కి మోజిస్తాను లేరా. ఐస్ క్రీమ్ అరే అఖి. రాజ్ నో నో. అఖి, అఖి, రే నువ్వు లేవమని చెప్పురా. నువ్వు లేవమని. దూరంగా పోకి దొరకనంతగా, తిరిగొచ్చే దారి తెలియనంతగా, దూరంగా పోకి దొరకనంతగా, తిరిగొచ్చే దారి తెలియనంతగా, భూమాత ఒడి చేరి నా భారం దించావా, చూస్తూనే చేసారి ఎదకోతే పెంచావా, నీ డాడీ రెక్కలు విరిచావా, మెట్టింటికి పంపేదాకా ఆగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా. కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక, కథలన్నీ కంచికి పోవ చిన్నబోయి, పడుకోవేమంటూ ఎప్పుడైనా నిన్ను కసిరానా, అయితే చూడంటూ అలిగావా నా పసికోనా, ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా, నూరేళ్ల నిద్రతోని రెప్పలు మూసావా. నా కూతుర్ని నువ్వే చంపేశావు. నా కూతురు డబ్బులు లేక చనిపోలేదు, వైద్యం అందక చనిపోలేదు,
కేవలం తండ్రి అనే మాటకు అర్థం తెలియని ఓ రాతి మనిషి వల్ల డాడీ డాడీ అంటూ కనుమూసింది. శాంతి మధ్యలేందులా మాట్లాడుకో. పాప నా ప్రాణం. అలాంటిది నేను నువ్వే చెప్పేశావు. ఏ క్షణం బ్యాంకులో దానికోసం దాచిపెట్టిన డబ్బుని మీ స్నేహితుడికి ఇచ్చావో ఆ క్షణంలోనే అది చచ్చిపోయింది. లోకానికి నువ్వు ధర్మమూర్తి, దానకరుణుడు కావచ్చు, కానీ నాకు మాత్రం నువ్వు నా బిడ్డని చంపిన హంతకుడివి. పేగు తెచ్చుకు పుట్టిన నా బిడ్డ అన్నీ తెచ్చుకుపోయిన ఆ క్షణంలోనే మన మధ్య ఉన్న బంధం కూడా తెగిపోయింది. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. భార్యగా నేను కోరుకున్నది నా బిడ్డను నాకు దక్కించమని. అది కూడా చేయలేకపోయావు. ఎంతో మందికి ఎన్నో చేసిన నువ్వు ఇప్పుడు నాకు ఒక్క సాయం చేస్తే చాలు. జీవితంలో ఇక నన్ను ఎప్పుడు కలుసుకోవద్దు. అది నాకు నువ్వు చేసే సాయం. ఖాళీ లేదు. ఏంటి సార్ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదండి. నేను ఏ క్షణంలోనో పోవచ్చని డాక్టర్లు చెప్పారు. నేను చనిపోయినా బతకాలన్నది నా కోరిక. అందుకని నా కళ్ళని, నా గుండెని, నా లివర్ని, నా కిడ్నీస్ని ఎవరికైనా దానం చేయదలుచుకున్నాను. ఆపరేషన్ మరో గంటలో చేయబోతున్నాను. ఆహా, ఎంత గొప్పోళ్ళు సార్ మీరు. దీనికి వెళ్ళాలి. సీటు దొరికింది. ఈ హాస్పిటల్లో కూర్చోడానికి సీటు దొరకట్లేదండి. కాళ్ళు పీక్కిపోతున్నాయి నాకు. ఏం మర్యాద? ఎందుకు నేను నడిచి రాగలగా? ఇలాంటి గొప్ప అడగకూడదు సార్. అంటే ఏం ట్రీట్మెంట్, ఏం ట్రీట్మెంట్? థ్యాంక్ యూ సార్. మా హాస్పిటల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? హాస్పిటల్ అత్తారిల్లులా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కళ్ళు సార్ చాలా బాగున్నాయి. చెప్పారు. మీ హార్ట్ సార్ బ్యూటిఫుల్. చెప్పారు. మీ లివర్ వెరీ వెరీ గుడ్ సార్. ఆఖరికి మీ కిడ్నీ సార్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్నాయి. అబ్బా, ఎప్పుడు టెస్ట్ చేశారండి బాబు? ఇంత బాగా చెప్తున్నారు మీరు. మీరు ఎఫ్ఆర్సీఎస్ కదా? అవునండి. నేను అనుకున్నాను. సరే, మీ ఆఖరి కోరిక ఏమిటి సార్? నా ఆఖరి కోరిక ఏముంటుంది చెప్పండి. పైకి పోతూ నా చేతులతో ఏం తీసుకుపోగలను? ఆహా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్స్ కమాన్, లెట్స్ గో టు ది ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ రెడీ చేయండి. ఆపరేషన్ ఎవరికి? మీకే. నాకెందుకు? మీకు కూడా నాకున్న భావాలే ఉన్నందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏంటా భావాలు? నేను నా కళ్ళని, నా గుండెని, నా లివర్ని, కిడ్నీస్ ని దానం చేయదలిచాను. మీరు కూడా వాటిని దానం చేస్తున్నందుకు నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. అప్రిషియేట్ చేయి. ఈ కేసు మీదన్నమాట. కుర్చీ ఖాళీగా దొరికింది కదా, నీ వీల్ చైర్ లో కూర్చుంటే పట్టుకొచ్చి ఇక్కడ పార్సల్ తీసేస్తారా? ఆగండి. దానం చేస్తే మీకు పోస్ట్ మార్టం ఫ్రీ. నీ పిండాకుడు ఫ్రీ. నువ్వు చేయించుకో పోస్ట్ మార్టం. పోస్ట్ మార్టం ఫ్రీ అని పార్సల్ ఇచ్చేస్తాడు.